ఒక అందమైన అడవిలో ఒక గొప్ప సింహం చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతుంది. అది అడవికి రాజు, అందరూ భయపడే బలమైన సింహం. అప్పుడు అక్కడికి ఒక చిన్న ఎలుక వచ్చింది. ఆ ఎలుక సరదాగా సింహం మీదికి ఎక్కి దూకుతూ ఆడుకోవడం మొదలుపెట్టింది. సింహం ఒక్కసారిగా నిద్రలేచింది. కోపంతో ఆ చిన్న ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. అప్పుడు ఎలుక ఇలా అంది, సింహపు రాజా, దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేస్తాను. సింహం నవ్వుతూ ఇలా అంది, నువ్వు చిన్న ఎలుకవు, నాకు ఎలా సహాయం చేయగలవు? అప్పుడు సింహం దయతో ఆ ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ల వలలో సింహం చిక్కుకుంది. సింహం బయటపడటానికి ఎంతగానో ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. సింహం గర్జన విని ఆ ఎలుక అక్కడికి పరిగెత్తుకొచ్చింది. ఎలుక తన అదునైన పళ్ళతో ఆ వలను కొరుకుతూ కాళ్లను కట్ చేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి వల తెగిపోయింది. సింహం మళ్ళీ స్వేచ్ఛగా బయటికి వచ్చింది. సింహం ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడు సింహం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. చిన్నవాళ్ళు కూడా పెద్ద సహాయం చేయగలరు.